ఓం మహాగణపతి నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, సెప్టెంబర్ మాసంలో మనకి గురువు ఉచ్చ స్థితిలో కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి దాదాపుగా మనకు తులారాశిలో సంచారం అనేది జరుగుతుంది. రవి యొక్క సంచారము మనకు సింహరాశిలో సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది. ఆ తరువాత మనకి కన్యా రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవిగ్రహం యొక్క ప్రభావము మనకి రెండు రకాలుగా ఈ యొక్క మాసంలో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక కుజుడు కూడా మనకి మిథున రాశిలో సెప్టెంబర్ 17 వరకు దాదాపుగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు మనకు కర్కటక రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇక మనకి బుధ గ్రహము దాదాపుగా కన్యా రాశిలోనే ఈ మాసంలో సంచారం అనేది ఎక్కువగా ఉంది. శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూద్దాము. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, మకర రాశి వారికి దాదాపుగా ఈ మాసంలో 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకు కనిపిస్తుంది. కుజుడు 17వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇది 17వ తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం అనేది అనుకూలంగా ఈ రాశి వారికి ఉంది. ఇక శని వీరికి 3వ స్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి శని గ్రహం యొక్క అనుకూలత అనేది వీరికి మాసం మొత్తం ఉంటుంది. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉండడం వల్ల వీరికి ఉద్యోగంలో విజయం అనేది ఉంటుంది. 17వ తేదీ వరకు చాలా చక్కగా అనుకూలంగా మనకి కుజగ్రహం వల్ల కలుగుతుంది. స్నేహితుల వల్ల కూడా లాభాలు, నెట్వర్కింగ్ వల్ల లాభదాయకంగా మనకు ఉంటుంది. ప్రాపర్టీ విషయాలు కూడా చక్కగా లాభదాయకంగా ఉంటుంది. ఎల్డర్స్ బ్రదర్స్ కానీ ఎల్డర్ సిస్టర్స్ వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు పొందవచ్చు. శత్రువులపైన విజయం అనేది కూడా కుజగ్రహం 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు 17వ తేదీ వరకు. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ సమయం వరకు మీకు ఎక్కువగా అనుభవంలోకి వస్తాయి. ఇక శని గ్రహము 3వ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి ధైర్యం అనేది మీకు పెరుగుతుంది, ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. శని గ్రహము మీకు అనుకూలంగా ఉంది. ఇక సంవత్సరం వరకు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి మకర రాశి వారికి శని గ్రహం యొక్క అనుకూలత వల్ల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది చక్కగా మెరుగుపడుతుంది. శని తన సొంత రాశ్యాధిపతి కూడా కాబట్టి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళి మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే మిగతా గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు గోచార రీత్యా మనకు మకర రాశి వారికి. కాబట్టి గురుడు సప్తమంలో అంతగా అనుకూలంగా లేడు. అయితే ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ సప్తమంలో అనుకూలంగా లేడు. అయితే పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే గురుబలం ఉన్నప్పటికీ ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఆకస్మికంగా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే బుధుడు మనకు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అంతగా అనుకూలంగా లేడు కన్యా రాశిలో. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, విదేశాలకు సంబంధించిన విషయాల్లో కాస్త 1-2 సార్లు ఆలోచించడం అనేది మంచిది. ఇక రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క మాట తీరు అనేది కాస్త కఠినంగా ఉండకుండా చూసుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు చెడు ఫలితాలు తొలగిపోయి చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి ప్రతి రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మనం చూద్దాము. ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి శుక్రుడు, సూర్యుడు అంటే రవి, కుజుడు, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వీరు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలు గనక సమర్పించినట్టయితే వీరికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం శనీశ్వరుని కూడా మీరు ఏదైనా పూజ చేసినా లేదా శనీశ్వరుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి గురుగ్రహం అంతగా అనుకూలంగా లేదు. 8వ స్థానంలో సంచారం అనేది ఉంది. శుక్రుడు, రవి,
కుజుడు, బుధుడు, రాహుకేతులు ఈ గ్రహాల యొక్క గోచార రీత్యా సంచారము ఈ వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వీరు ముఖ్యంగా సూర్యునికి అంటే ఆదిత్య హృదయం పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం, కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి, చెడు ఫలితాలు దూరం అవుతాయి. ఇంకా మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి దాదాపుగా చక్కగా ఉందనే చెప్పాలి. రవి, కుజుడు, శని, రాహువులు ఈ 4 గ్రహాలు ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే వీరికి ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజునికి అదేవిధంగా శనికి కూడా మనకి ఈ పరిహారము అనేది పనిచేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ మంగళవారం హనుమంతుని ఆరాధించండి. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి గురువు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు దాదాపుగా అనుకూలంగా లేవు గోచారరీత్యా. కాబట్టి వీరు ముఖ్యంగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు మీకు బుధుడు అంటే విష్ణు సహస్రనామాలు కూడా పఠించినట్టయితే ప్రతి బుధవారం చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి గురువు, రవి, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారరీత్యా. కాబట్టి వీరు కూడా బుధవారం విష్ణు సహస్రనామాలు పఠించండి లేదా వినండి, తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక కర్కటక రాశి వారి కనుక పరిహారాలు చూసినట్టయితే వీరికి రవి, కుజ, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కలుగుతాయి. ఇక తులారాశి వారికి పరిహారం కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే వీరికి గురుగ్రహము, శుక్రగ్రహము, రవి, కుజ, రాహువులు గోచార రీత్యా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి తులారాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా ఏదైనా పరిహారం చేసుకున్నా కూడా మీకు ఇష్టదైవాన్ని అనుసారంగా ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం కూడా విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గురువు, రవి, కుజ, శని, కేతువులు ముఖ్యంగా ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు మనకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి గురు, శుక్ర, రవి, బుధ, కుజ, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారితే. కాబట్టి గణపతిని ఆరాధించిన, మంగళవారం హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చూసినట్టయితే మంగళవారం హనుమంతునికి చక్కటి పరిహారంగా ఉంటుంది. మంగళవారం హనుమంతుని ఆరాధించండి. బుధవారము విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచార రీత్యా. కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీనరాశి వారు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా గణపతిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ యొక్క మాసంలో మనకి కలుగుతాయి. కాబట్టి ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. ఈ పరిహారాలు మీరు పాటించినట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ రాశి వారైనా సరే మనకు చక్కటి ఫలితాలు మనకు కలగాలి ఈ మాసంలో అన్నట్టయితే ప్రతిరోజు అంటే ముఖ్యంగా మనకు
రవివారము అంటే ఆదివారం చూసుకున్నట్టయితే మీరు సూర్యునికి ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలు మీకు తొలగిపోతాయి. ఇక బుధవారం విష్ణు సహస్రనామాలు కనుక పఠించినట్టయితే ఆ బుధునికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు మీకు కలుగుతాయి. అంటే బుధునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి చక్కగా ఉంటుంది. బుధునికి సంబంధించిన పరిహారంగా మనం చెప్పవచ్చు. గురువారము ముఖ్యంగా మీరు చూసినట్టయితే దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి. శనివారము నల్లని నువ్వులు దానం చేయండి లేదా హనుమంతుని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఇక గణపతిని ఆరాధించినట్టయితే కేతుకు సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా ఏ రాశి వారైనా చేసుకోవచ్చు. ఏ రాశి వారికైనా కూడా ఈ రోజు వారిగా గనక మీరు పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక పూజ చేసుకున్నా కూడా ఒక రోజు అంటే సోమవారమో లేకపోతే మంగళవారమో లేకపోతే మీరు మీకు ఇష్టదైవము బుధవారమో ఏ రోజైనా సరే ఇది కనుక చేసుకున్నట్టయితే మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.